హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీని ఇంకో స్పెషల్ వీడియోతో మళ్ళీ వచ్చేసిన మీ ముందుకి. గాయస్, అందరూ అన్ని వీడియోస్లలో ఎన్ని ఫిట్స్ ఉంది, ఎంత కాస్ట్ ఉంది, ఇవి అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో తీసుకొని వచ్చానంటే, దాని వెనకాల ఎంత కష్టం ఉందో చూపించడానికి వీడియో తీసుకొని వచ్చాను. ఒక్క విగ్రహం చేయడానికి ఎంతమంది కావాలి, ఏమేం కావాలి, ఎంతసేపు టైం పడుతుంది, నేను మొత్తం ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనకి స్క్రీన్లో కనిపిస్తున్న గణపతిని మేకింగ్ ఎలానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వాళ్ళు ఆ కట్టెలకి ఒక అచ్చు తయారు చేస్తారు. ఆ అచ్చు ఆ రబ్బర్తో ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్గా. ఆ రబ్బర్ని వాళ్ళు ఆ కట్టెలకి అటాచ్ చేస్తారు. ఫస్ట్ ఆ కట్టెలకి ఆ షేప్కి మొత్తం ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళు అలా చేస్తుంటే ఇక్కడ ఇంకో పర్సన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒక 5 సంచులు తీసుకొని వచ్చాడు. ఇక్కడ గిన్నెలో వాటర్ పోసారు. వాటర్ పోసేసి దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్ చేశారు. ఇలా ఒక 5 సంచులు చేశారనమాట. అది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేస్తూనే ఉన్నాడు ఆయన చేతితోని. ఆ వాటర్కి ఆ పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యాడ్ చేస్తూనే ఉన్నారు ఆ వాటర్కి. మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఆ ఆర్చ్కి చూడండి మొత్తం ఎలా వేస్తున్నారు మొత్తం నిండగా. ఆ విగ్రహానికి మొత్తం అలా జల్లేశారు. టాప్ నుంచి బాటమ్ వరకు మొత్తం ఫిల్ చేసేసారు. కొంచెం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం ఫిల్ చేసేసారు. తొండము, చేతులు, కాళ్ళు. మీరు నమ్ముతారో నమ్మరో, 1 డేలో 18 గణపతులు తయారు చేశారంట. అక్కడ పెట్టారు చూడండి, నేను కౌంట్ చేశాను అక్కడ నించొని. ఈ గణపతి మాత్రం కేవలం 15 మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసేసారు. అసలు నేను షాక్ అయ్యాను, 15 మినిట్స్లో ఒక గణపతి ఇలా రెడీ చేస్తారా అనేసి. ఇంకో అన్న ఈ కొబ్బరి పీచు ఉంటుంది చూడండి, అది కూడా తీసుకొని వచ్చేసారు చూడండి.
గడ్డి మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో డిప్ చేసేసి అక్కడ స్టిక్ చేస్తున్నారు విగ్రహం మొత్తం. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో డిప్ చేస్తున్న గడ్డి మొత్తం విగ్రహానికి మొత్తం స్టిక్ చేస్తున్నారు చూడండి. ఇటు సైడ్ విగ్రహాలు తయారు చేస్తున్నారు, మరో సైడు ఆర్చ్ ఉంటుంది కదా దేవుడికి ఆర్చ్ ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇక్కడ అన్న కట్టెలు కొట్టేసేసి సెట్ చేస్తున్నాడు ఆర్చ్ని. అక్కడ చూడండి గడ్డి మొత్తం ఎలా ఉందో. ఆర్చ్ డిజైన్. సో ఇక్కడ దీనికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టేసేసి జస్ట్ ఒక 5 to 10 minutesలో అది కూడా తీసేస్తారు. ఇలా అక్కడ గణపతులు మొత్తం రెడీ చేస్తున్నారు చూడండి. ఇది సపరేట్గా రెడీ చేస్తున్నారని అనుకోకండి. ఇది గణపతిది తొండం సపరేట్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి రెడీ చేసి దానికి స్టిక్ చేస్తారు తర్వాత. మొత్తం గణపతిని మొత్తం ఫిల్ చేసేసారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని. ఇప్పుడు బ్యాక్ సైడ్ సపోర్ట్ ఆర్చ్ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చేసారు చూడండి. అది మొత్తం అలా పెట్టేసేసి స్టిక్ చేసేసి సరౌండింగ్స్ మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కవర్ చేస్తారు.
ఫైనల్గా గణపతి రెడీ అయిపోయాడు. ఇప్పుడు నించోబెడుతున్నాడు చూడండి. ఇక్కడ ఇన్ని పర్సన్స్లో ఒక యాక్టివ్ పర్సన్ అంటే ఇప్పుడు ఎక్కుతున్నాడు చూడండి, మనోడి పేరే గణేష్ అనమాట. మస్తు యాక్టివ్ అసలుకి ఆ పర్సన్. చూసారా ఫ్రెండ్స్, ఫైనల్గా మన గణనాథుడు రెడీ అయిపోయాడు 15 మినిట్స్లో. ఆ వీడియో తీస్తున్నంతసేపు వాళ్ళ ఫేసెస్లో అన్నా మేము కనిపిస్తామా, అన్నా మేము కనిపిస్తామా అని చెప్పేసి పాపం లాస్ట్లో వాళ్ళని అందరికీ చూపించాను. చూసారా గైస్, 15 మినిట్స్లో ఒక గణనాథుడు రెడీ చేసేసారు. కానీ వాళ్ళ కష్టానికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది నాకు. వాళ్ళ కోసమైనా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.